ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ కూడా చక్కగా చూస్తున్నారు, అందరితో చక్కగా ఈ ప్రకటనలో చెప్తున్నారు, మమ్మల్ని సంతోషపరుస్తున్నారు. మరి నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. ఈ నూతనంగా ఆరంభించిన ఈ ఛానల్ మీరు ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకొరకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు కూడా. అయితే ఈ దైవజనుల గురించి మరలా ఒక్కసారి మాట్లాడాలని, ముందుకు రావాలని ఆశపడుతున్నాను. అయితే నేను యూట్యూబ్ ఓపెన్ చేయటం కారణం ఏంటంటే కేవలం దేవుని మాటలే ప్రకటించాలని ఆశపడ్డాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాన్నే ప్రకటించాలని ఆశపడ్డాను. దేవుడు నాకు ఇచ్చిన తలంతును మా బాబుకి నాకు కూడా మరి యూట్యూబ్ ఛానల్ మా బాబు ద్వారాగే ఆరంభించడం జరిగింది. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాన్నే బోధించాలి, క్రీస్తు కొరకే ప్రకటించాలి, అనేక మందికి స్వార్థ అందించాలి అనే ఒక సంకల్పంతోనే మేము ముందుకు వచ్చాం. కానీ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చిన తర్వాత మరి ఇలాగా కొన్ని సంఘటనలు జరుగుతుంటే వాటిని నేను చూసి, అంటే వారిని ఏదో అవమానించాలని, నిందించాలని కాదు, కానీ వారు చెప్పే మాటలను కొన్ని నేను తీసుకొని అది అలా కాదు అని చెప్పడం అనేది దేవుడు నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి సహోదరులుగా ఆయన చెప్తున్నాను. కానీ ఈ రోజున మరలా ప్రగడాల ప్రవీణ్ గారి గురించి ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రగడాల వారి గురించి, ఆ దైవజనుడి గురించి కొంతమంది దైవజనులు ప్రవచించారు. హిందువులు కూడా కొంతమంది ప్రవచించారు. వారి ప్రవచనాలు ఇప్పుడు నెరవేరినాయి. వారి ప్రవచనాలు నెరవేర్పు జరిగింది. అవునండి, వారి ప్రవచనాలు నెరవేర్పు జరిగిపోయింది. మనం చూస్తున్నాం కదా. ఆ రిపోర్ట్ రావటం, యాక్సిడెంట్ అని చెప్పటం, తాగి యాక్సిడెంట్ అయిందని చెప్పటం వారు కొంతమంది ప్రవచించారు. వారిని దైవజనులు అని కూడా నేను అనకూడదు అనిపిస్తుంది. వారు ప్రవచించేశారు. దేవుని సేవ చేస్తున్నవాడు, బైబిల్ చేత పట్టుకున్నవాడు ప్రవచించేశాడు. అది యాక్సిడెంట్ అని ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేర్పు జరిగిపోయింది. హిందువుల్లో ఉన్న సహోదరుడు కూడా ప్రవచించాడు. ఆయన ప్రవచనం కూడా నెరవేరిపోయింది. ఎవరి ద్వారా నెరవేర్పు జరిగిందంటే మన ప్రభుత్వం, పోలీసుల ద్వారాగా, చట్టం ప్రభుత్వం ద్వారాగా నెరవేర్పు జరిగిపోయింది. ఏమని జరిగిపోయింది నెరవేర్పు? తాగి ఆయన చనిపోయాడు. చూశారు వీళ్ళ ప్రవచనాలు? వీళ్ళ ప్రవచనాలు నెరవేర్పు జరిగిపోయింది. ఈ ప్రవచనాలు, వీళ్ళు ప్రవచించిన ప్రవచనాలు లోక సంబంధమైన ప్రవచనాలు, దైవత్వమైన ప్రవచనం కాదు. వారు అనుకొని, వారు ఆలోచించుకొని ఏం చూసి వీళ్ళు ప్రవచించారు? అసలు చూడకోకనే ప్రవచించాలి. ఈ ప్రవచించిన ఈ దైవజనుడు ఉన్నాడే, ఈ దైవజనుడు ఏమని ప్రవచించాలంటే, ప్రవీణ్ గారు తాగుతాడు, రోడ్డు పడుకో తాగుతాడు, బారులోకి వెళ్ళి మందు తీసుకొని తాక్కుంటూ వెళ్తాడు, మీటింగుల్లో కూడా తాగి బోధిస్తాడు, తాగే చచ్చిపోతాడని ముందే ప్రవచించాలా అసలు ఈ ప్రవచించిన దైవజనుడు. ఈయన ఎప్పుడు ప్రవచించాడంటే, ఈ శశి కెమెరాల ద్వారాగా ఆయన మందు బాటలు కొనటం, బండి మీద వెళ్తా పడిపోవటం, లెగటం, ఇవన్నీ చూసి ఆయన నిర్ణయించుకొని ప్రవచించేశాడు. ఇది యాక్సిడెంట్ అని ప్రవచించాడు. అందరూ ఇక రుణం తీర్చేసుకోండి, ఇది యాక్సిడెంట్ అని ప్రవచించాడు. ఆయన బైబుల్ జ్ఞాని, చక్కగా బైబుల్ బోధిస్తాడు, మంచి ప్రవర్తన అన్నమాట. నేను ఆయన ప్రవర్తన పేరు పెట్టేశాను. అంత మంచి ప్రవచనం ప్రవచించేశాడు. నెరవేర్పు ప్రభుత్వం ద్వారాగా వచ్చేసింది. నెరవేర్పు జరిగిపోయింది అనమాట. ఏంటి ఆ నెరవేర్పు అంటే, యాక్సిడెంట్ ద్వారా మరణించారు. ఈ దైవజనుడు ప్రవచనం నెరవేర్పు జరిగిపోయింది అనమాట. హిందూ అంజుడైన వాడు ఒక ఆయన కూడా ప్రవచించారు. ఆయన ప్రవచనం కూడా నెరవేరిపోయింది.
ఆయన ప్రవచనం కూడా నెరవేరింది. తాగాడు, చనిపోయాడు. ఇలా ప్రవచనాలు నెరవేర్పు జరిగిపోయాయి. ఈ ప్రవచనాలు వీళ్ళ ఆలోచనలు, వీళ్ళు ఆలోచించే ఆలోచనల వల్ల ఈ శశి కెమెరా ద్వారాగా ఈయన చేసిన విధానాలన్నీ కూడా ఈయన కాదండి, ఈయన చేయలేదు. నెంబర్ 1 డూప్ అనమాట. అసలు ఆయన కూడా నేను జోహార్లు చెప్పాలి. బండి అసలు ఏ రీతిగా నడిపాడండి, ఎంత రీతిగా నడిపాడండి. ఎక్కడ శశి కెమెరా ఉందో అక్కడే పడిపోయాడు అనమాట. ఎక్కడ శశి కెమెరా ఉందో అక్కడే తాగాడు. తాగినట్టు చూపించలేదులే, కొన్నాడు. ఆయనకు మాత్రం నేను జోహార్ చెప్తానండి. నెంబర్ 1 నటనండి. నేను నటించాను, కానీ ఇంత గొప్ప నటన నేను ఎక్కడ చూడలేదు. నేను నటించాను. ఏ నటన అంటే నాటకాలు వేయటంలో నటించాను. గొప్ప నటించాను. ఏ పాత్ర అయితే ఆ పాత్రలో అలాగా ఒరిగిపోయేవాడు అనమాట. ఆ పాత్రను పోషించేవాడు. మమ్మల్ని మించిపోయాడు ఈయన పాత్ర. ప్రవీణ్ గారి పాత్ర అనమాట. దైవజనుడు పాత్ర నెంబర్ 1 పాత్ర అనమాట. ప్రవీణ్ గారు ఎలాగా తాగుతున్నాడో, ఎలాగ పడిపోయాడో, ఎలా లేచాడో ఆ పాత్ర అదంతే. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళే వరకు ఈ పాత్ర ఆయన పోషించాడు. నెంబర్ 1 పోషించాడు. నిజంగా ఎవరు పోషించలేరు, అంత బాగా పోషించాడు ఆయన. పడిపోయి పిల్టీలు కొడుతున్నాడు. కానీ ఈ పాత్ర వేసేవాడిని కూడా మంచివారిని చూశారండి. నెంబర్ 1 మీకు కూడా నేను జోహార్లు చెప్తున్నాను. ప్రవీణ్ పాస్టర్ గారు లాగా నటించేవాడిని ఆయన అలా నటించలేదులేండి. దైవజనుడు అలా నటించలేదు, కానీ అట్లా నటిస్తాడని ఆయన నటించినట్టుగా మంచి పాత్ర పోషించేవాడిని మీరు ఏర్పరిచారు. మీకు కూడా నా జోహార్, మీకు కూడా నా జోహార్లండి. అవునండి, ఈ ప్రవశించే వారికి నా జోహార్. ఏమండి, ఈ ప్రవీణ్ యొక్క మార్గంలో ఈ దైవజనుడు చెప్పిన దైవజనుడిలాగా డూప్ అంటే ఆయనలాగా ఆయనలాగా కాదండి, ఆయనలాగా అంటానికి కూడా మనసు రావట్లేదు అసలు. ఆయన ఇవన్నీ చేయలేదు. ఆయన పాత్ర వేరు. ఆయన పాత్ర క్రీస్తు పాత్ర. క్రీస్తు వాక్యం చెప్పడం ఆయన పాత్ర. ఆయన మాటలు ప్రకటించడం ఆయన పాత్ర. అనేక మందిని రక్షించడం ఆయన పాత్ర. అది ఆయన పాత్ర. ఆయన పాత్రని బండి మీద ఎలాగా నడపాలో అటువంటి పాత్రగా, అంటే కొత్త పాత్ర సృష్టించారన్నమాట. నెంబర్ 1 పాత్ర అండి బాబు. మీ అందరికీ నా జోహార్ అండి, అందరికీ నా జోహార్. అదే అనమాట. ఈ దైవజనుడు ప్రవచించిన ప్రవచనం, ఆ ఇందుడు ప్రవచించిన ప్రవచనం నెరవేర్పు జరిగిపోయింది. ఈ పాత్ర పూర్తి అయిపోయింది. రిజల్ట్స్ వచ్చేసింది అనమాట. తాగి చనిపోయాడు. చూశానండి. ఆ బండి నడుపుతున్న విషయాల్లో కొన్ని నేను చూశాను, చూపెడుతున్నారు యూట్యూబ్లో. చూశాను. అవి చూసి తట్టుకోలేకే మళ్ళీ మీ మధ్యకి నేను రావడం జరిగింది. వేసుకున్న బన్నీ ఒకటి, ఆ దైవజనుడు వేసుకున్న బన్నీ ఒకటి, ఆ తోలేవాడు బన్నీ ఒకటి. అవునండి, దైవజనుడు వాహనం హెడ్లైట్ ఒకలాగుంటే ఈ తోలేవాడి యొక్క వాహనం హెడ్లైట్ ఒకలాగా రకరకాల మార్పులు కాపాడుతున్నాయి అక్కడ. ఏమండి, మరి నమ్మండి. ఆయన యాక్సిడెంట్ అయిందని క్రైస్తవులు నమ్మాలి ఇప్పుడు. అంతే, మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే ప్రవచనం వారు చెప్పిన, ఈ దైవజనులు ప్రవర్త చెప్పిన ప్రవచనం ఉందే, అది నెరవేర్పు జరిగిపోయింది. అది మీరు ఇప్పుడు నమ్మాల్సిందే. ఆన్సర్ వచ్చేసింది, నెరవేర్పు ప్రభుత్వం ద్వారా వచ్చేసింది. నమ్మండి, నమ్మాలి. మీరు అందరు నమ్మండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాన్ని ఎవరు నమ్మరండి. లోక సంబంధమైన జీవితాల్లో ఎవరన్నా ఏదైనా ఒక మాట చెప్తుంది నమ్మేస్తారు. క్రైస్తవుడు అసలు నమ్మకూడదండి. క్రైస్తవుడు చాలా జ్ఞానంగా బ్రతకాలి. క్రైస్తవుడు అసలు నమ్మకూడదు. దీన్నే ఒక అబద్ధ ప్రవచనం అంటారు. దీన్ని ఏమంటారంటే ఒక అబద్ధ ప్రవచనం. వారు ఆలోచించుకొని ప్రవచించే ప్రవచనాలు.
అవునండి, వాళ్ళు ఆలోచించే ప్రవచనాలు. ఏమండి, ఇది నెరవేరింది అనుకుంటున్నారా? ఈ ప్రవచనం నెరవేరింది అనుకుంటున్నారా? మీకు నెరవేరింది. నిజమైన దైవజనుడికి, ఆయన సాక్షిగా బ్రతికే దైవజనుడికి ఇది నెరవేర్పు కానే కాదు. మీరు ప్రవశించి వారు చెప్పిన దానికి నెరవేర్పు జరిగిందని అనుకుంటున్నారు. ఒక నిజమైన దైవ సేవకుడైతే, ఆయన పిలుపుతో పిలువబడిన సేవకుడైతే అది నెరవేర్పు జరగదు అని నమ్ముతాడు అన్నమాట. అయితే వీళ్ళు ప్రవశించిన ఈ లోక సంబంధమైన ప్రవచనం పాస్టర్ ప్రవీణ్ గారి మీద ప్రవశించారు కదా. ఏది? తాగి బండి నడిపాడు, యాక్సిడెంట్ అయిందని ప్రవశించారు కదా. ఆ ప్రవచనం నెరవేర్పు జరిగిపోయింది. అదిగా ఒక మాట చెప్తాను, మీరు బాగా ఆయనండి. ఈయన తాగి బండి మీద వెళ్తా అసలు నిజంగా మా క్రైస్తవులు అమాయకులండి. నిజంగా క్రైస్తవులు అమాయకులే. చాలా ఓపుమంతులు అమాయకులండి. నిజంగా అండి, చాలా ఓర్పు కలిగి ఉన్నారు, చాలా అమాయకత్వంగా ఉన్నారు. నా దృష్టిలో అమాయకంగానే బ్రతుకుతున్నారు అనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ యాక్సిడెంట్ అయిన ఆ స్థానం అని చెప్తున్నారు చూసారా, అక్కడ ఏమండి ఆ స్పాట్ చూస్తే అచ్చేలాగే కనిపిస్తుంది. అందరూ చెప్తున్నారు అది అచ్చే. ఏది ఏమైనా అది పోలీసు వారికి అప్పగించారు, అక్కడ నుంచి రిజల్ట్స్ ఒక రావాలి అని క్రైస్తత్వం అంతా ఎదురు చూస్తుంది. కానీ నమ్మలేదు. ఎదురు చూడటం వరకే నమ్మలేదు. 20 రోజులకు వచ్చిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన శరీరములో తాగి ఉండటం వల్ల ఆయన తాగి యాక్సిడెంట్ అయిందని ఒక వార్త పడిపోయింది. దారి పొడుగుత కొనుక్కుంటూ వెళ్తే ఏమండి, దారి పొడుగుత కొనుక్కుంటూ వెళ్ళి ఈ CC కెమెరాల ద్వారా చూపించింది నిజం అవుద్దా? ఎందుకండి ఇంకా ఆలోచించడం? ఏమండి, వారు నిర్ణయం చేశారు ఇక అంతే. తాగి యాక్సిడెంట్ అయిపోయింది. రోడ్డు పొడుగో తాగాడు, చనిపోయాడు. ఏమొస్తుంది? పోస్ట్ మార్టం ఏమొస్తుంది? తాగాడనే వస్తుంది. ఏమండి, ఈయన కొని ఒకవేళ అది యాక్సిడెంట్గా కాకోకుండా అసలు స్పాట్ ఎలా వచ్చేదో తెలియదు. ఈ CC కెమెరాల ద్వారాగా ఈ బండి మీద నడవటం, పడిపోవటం ఇవన్నీ కాపాడుకోకుండా ఉంటే ఆ స్పాట్ ఎలా వచ్చేదో తెలియదు, వాళ్ళు ఏం చెప్పేవాళ్ళో తెలియదు. కానీ ఇవన్నీ జరగటం వల్ల కొంతమంది భక్తులు ప్రవశించేశారు. ఆ ప్రవచనాలు వాళ్ళ ద్వారా నెరవేర్పు జరిగిపోయాయి. కానీ నేనేమంటానంటే, దేవుని పిల్లారా, ఈ లోక సంబంధమైన ప్రవచనాలు అవి నెరవేర్పు జరగలేదు, నెరవేర్చబడేటట్లుగా చేశారు. అవి నెరవేర్చబడేటట్లుగా చేశారు. కానీ నా ప్రభు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా పిలువబడిన దైవజనులు కానీ, పిలువబడిన సేవకులు ఎవరైనా విశ్వాసించవలసిన నమ్మకం ఏంటంటే, మనం ఎదటి సేవకుడిని మనం నమ్మాలండి. ఎదుటున్న సేవకుడిని మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే, మనం ఆయన బిడ్డలో కనుక. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, లూకాసు వార్త 21వ అధ్యాయంలో లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన కొన్ని ప్రవచనాలు ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే, ఆయన రాకడ గురించి చెప్తున్న సందర్భంలో కొన్ని ప్రవచనాలు ప్రవచించాడు. ఆయన ఏం ప్రవచించాడంటే, నా సేవకులైన వారు మీరందరూ కూడా అపారకరమైన భయంకరమైన స్థితుల్లోకి వెళ్ళిపోతారు, జాగ్రత్త అని చెప్పాడు ఆయన. తర్వాత సాధ్యమైతే మిమ్మల్ని చెరసాల్లో కూడా వేస్తారని చెప్పాడు. మిమ్మల్ని పట్టుకొని చెరసాల్లో కూడా, నేరం లేనప్పటికీ, తాగనప్పటికీ, ఏమండి, అవునండి, తాగనప్పటికీ
మీ మీద నేరం లేనప్పటికీ యేసుప్రభువు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీ మీద కొన్ని నేరాలు మోపుతారు, మిమ్మల్ని చెరసాల్లో కూడా వేస్తారు. ఇప్పుడు చూడండి, ఈ మధ్యన మన అజయ్ బాబు గారు ఎవరు వస్తున్నారండి, ఆయన తీసుకెళ్ళి చెరసాల్లో వేసేసారండి బాబు. ఎంత బాధ అనిపించిందో. ఏమండి, ఆయన ఏం తప్పు చేశాడు? అసలు ఏం తప్పు చేశాడండి? ఏదో డివిడ్లు చేస్తున్నారు. వాళ్ళు 4 గంట, ఈ 4 అంటున్నాడు, ఈ 4 గంట, ఆయన 4 అంటున్నారు. మీ దేవుడే ఎంత అంటే మా దేవుడే ఎంత, మీ దేవుడా జరుగుతున్నాయి. మామూలుగా సాధ్యం వెళ్ళిపోతున్నాయి. సత్యం ఏదో ఎవరో గ్రహించుకోవాలి అన్నట్టుగా వెళ్తున్నారు. ఏమండి, అటువంటి వాడిని తీసుకెళ్లి చెరసాలు. ప్రవచనాలండి, ఇది ప్రవచనం. ప్రభు చెప్పిన ప్రవచనం ఇప్పుడు ఇక్కడ నెరవేరింది అజయ్ బాబు గారి విషయంలో. చెరసాల్లో లూకాసు వార్త 21వ అధ్యాయం చదవండి, ఉంటుంది అక్కడ. చెరసాల్లో వేస్తారని ఉంది రాయబడి. ఏమండి, తీసుకెళ్ళి ఈయన చెరసాల్లో పడేశారు. అర్ధరాత్రి వచ్చారు, తీసుకెళ్ళిపోయారు, చెరసాల్లో వేసారు. మరి పాపం ఆ దైవజనుడు అక్కడ ఎంత ప్రార్థించాడో, పౌలు గారి లాగా పాటలు పాడాడేమో. ఏమండి, ఎంత ప్రార్థించాడో. అయ్యో, నా క్రైస్తత్వమైన జనాంగం ఏమవుతుంది, పోరాటం ఆగిపోతుందా, వీళ్ళని ఏం చేస్తారు అని ఒకలా అవును అనుకున్నాడేమో. నా భార్య, నా బిడ్డలు ఏమైపోతారు అనుకున్నాడేమో. నన్ను నమ్మిన క్రైస్తత్వం ఏమైపోద్దని అనుకున్నాడేమో. ఏమండి, చెరసాల్లో ఉండి మళ్ళీ విడుదలయ్యాడు. దేవుడే విడిపించాడు. ఇది ప్రవచనం. ఇది దేవుడు చెప్పిన ప్రవచనం అజయ్ బాబు గారి పట్ల నెరవేరిందండి. ఇది ప్రవచనం. అలాగా ప్రవీణ్ పాస్టర్ గారి పక్షం కూడా నెరవేరింది. ఆయన కూడా అదే లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఏమన్నారంటే, వారు మిమ్మల్ని చంపుదురు అన్నాడు. యేసుప్రభువు ప్రవచనం ఏముందంటే, వారు మిమ్మల్ని చంపుతారు అన్నాడు. యేసుప్రభువు ప్రవచనం ఎలాగంటే, మీరు హతసాక్షులు అయిపోతారు, చచ్చిపోతారు, మిమ్మల్ని చంపుతారు అని ప్రవచించాడు ఆయన. ఆయన తాగి చచ్చిపోతారు, మీరు తాగి మీరు సత్తారు, తాగి యాక్సిడెంట్ అవుతారని ఆయన ప్రవచించలే. తాగాడు కాబట్టి ఇది యాక్సిడెంట్ అయిపోయింది అని ప్రవచించలే ఆయన ప్రవచనం అటువంటిది కాదు. మనం ఆరాధిస్తున్న ప్రభు ప్రవచనం అటువంటిది కాదు. ఆయన ప్రవచించిన ప్రవచనం ఏంటంటే, మిమ్మల్ని చెరసాల్లో వేస్తారు, మిమ్మల్ని చంపుతారు. అది అవునండి. ఇది ప్రకటాల ప్రయోజన గారి పట్ల జరిగింది. అది యేసుప్రభువు ప్రవచనం నెరవేరింది. వీళ్ళ ప్రవచనాలు కాదండి. ఎవరి ప్రవచనాలు? ఈ మధ్యన ప్రవచించారు కదా, బండి మీద వెళ్ళేవాడిని చూసి ప్రవచించారు చూడు, ఆ ప్రవచనాలు కాదు ఆయన ప్రవచించింది. అసలు ఆ దైవజనుడు ప్రవీణ్ గారు మరణం యేసుక్రీస్తు ప్రవచనం. అంతే, ఆయన ప్రవచించాడు, అది జరిగింది. ఏమండి, చెరసాల్లో వేస్తారన్నారు, వేశారు. అజయ్ బాబు గారిని చెరసాల్లో వేశారు. ప్రవచనాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు మన ఎదుటే మన సహోదరుల విషయంలో ఇవి జరుగుతున్నాయి. మరి క్రైస్తవులు ఎంత మెలుగుకుండా ఇప్పుడు? ఏమండి, క్రైస్తవులు ఎంత మెలుగుకుండా, ఎంత రోషంగా బ్రతకాలి, ఎంత పౌరుషంగా బ్రతకాలి. పెద్ద పెద్ద దైవజనులు, ఎందుకురా నాయనా బాబు, మీకు వేల మంది సంఘం ఉంటే ఎవడకరా బాబు, కొన్ని లక్షల సైన్యం ఉంటే ఎవడకరా నాయన, రోజుకి 7 ఆరాధనలు పెడితే ఎవడకరా బాబు? ఎన్ని ఆరాధనలు పట్టుకుంటే ఎవడికి? ఏమండే, ఒక దైవజనుడిని చెరసాల్లో ఎత్తే, ఒక దైవజనుడిని మరణం వినపడుతుంటే మీ విధానాలతో మీరు కూర్చుంటారా? రావచ్చు కదా, సాటి దైవజనులు కదా. ఏమండి, క్రైస్తవులకి పెద్ద తలకాయలు కదా మీరు. హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, పేరుకే పెద్ద ఆయన. రోజుకి 7 ఆరాధనలు జరుగుతాయట. ఒక టీవీలో చూపెడుతుంటాడు, 7 ఆరాధనలు జరుగుతాయి. మళ్ళీ ఒక తిరణాలు జరిగినట్టు జరుగుతుంటుంది అనమాట. ఆదివారం వస్తే అక్కడ అంత పెద్ద ఆయన క్రైస్తవుడు కదా, క్రైస్తవ బోధకుడు కదా. ఏమండి, దైవజనుడు ప్రవీణ మరణం గురించి ఏమైనా స్పందించారా?
ఎంత పెద్ద దైవజనులు ఉన్నారంటే క్రైస్తత్వంలో. ఒకప్పుడు వాళ్ళకి ఏమి లేదు, ఇప్పుడు దేవుడు ఏదో వాళ్ళని ఆశ్రయించాడు, గొప్పవారుగా చేశాడు వాళ్ళని. మరి ఇటువంటిప్పుడు వాళ్ళు ఎంత అంటగా ఉండాలండి. మీటింగ్లు పెడతాడు, బహిరంగంగా పెడతారండి బాబు మీటింగ్. కొన్ని లక్షల పోసి మీటింగ్లు పెడతారండి. దేవుని కొరకు బ్రతికిన సేవకుడు దైవజనుడు మరణిస్తే కనీసం ఇటు తొంగి చూడలేదంటే ఏమండి, మంచి మంచి సానుభూతులు చూపెడతారండి. ఉండకూడదండి అలాగా. క్రైస్తవులు పెద్దవారు, వాళ్ళు పెద్ద దైవజనులు, వాళ్ళు ఎవరైనా సరే పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారండి. పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు, నాకు తెలుసుండే వరకు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పను కానీ పెద్ద పెద్ద దైవజనులు, మీసాలు తిప్పి తొళ్ళ కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. మీసాలు తిప్పుతారు, తొళ్ళ కొడతారు, అటువంటి దైవజనులు కూడా ఉన్నారు. మరి ఇటువంటిప్పుడు ఎందుకు ముందుకు రావట్లేదు ఏమండి? ఎందుకు రావట్లేదు? రావాలి కదా, సానుభూతిగా రావాలి కదా, కొద్దిగా నిలబడాలి కదా. ఇదిగో చిన్న చిన్న వాళ్ళు నిలబడుతున్నారు, యవనస్తులండి, చిన్న చిన్న దైవజనులు, వారు ఇప్పుడు పోరాడుతున్నారు. ఈ దైవజనుడు మరణం గురించి, ఆ అజయబాబు గారి గురించి వాళ్ళు ముందుకొచ్చి ఎంతో పోరాటం చేస్తున్నారు. ఏమండి, మరి ఎంత అటువంటి పెద్ద దైవజనులు నిలబడితే ఇప్పుడు ఎంత అండగా ఉంటుందండి ఉన్నవారు అందరికి కూడా. చూసారా, యేసుక్రీస్తు ప్రవచనాలు అలా ఉంటాయి. అవునండి, ఆయన ప్రవచించిన ప్రవచనం ఏంటంటే మీరు చచ్చిపోతారు, మిమ్మల్ని చంపుతారు. యేసుప్రభు ప్రవచనం ఏంటంటే మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని చెరసాల్లో వేస్తారు, మిమ్మల్ని దేశిస్తారు, మిమ్మల్ని అవమానపరుస్తారు. అయినా ఓర్పు కలిగి ఉండండి. ఆయన ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి ఇప్పుడు. అయితే గ్రంథాల్లో భక్తులు హతసాక్షులు అయిపోయారు, చెరసాల్లో కూడా ఇవ్వబడ్డారు, దేవుడు వారిని నడిపించారు. అలాగే ఈ రీతిగా కూడా నేను ఇప్పుడు చూసుకుంటే, ఈ కాలాల్లో మనం చూసుకుంటే, ఈ కొద్ది కాలంలో ఈ దినాల్లో మనం చూసుకుంటే అటు అజయబాబు గారిని, ఇటు మన అన్న ప్రగడాల ప్రేమణి గారు, ఈయనది మరణం, ఆయనది చెరసాలు. ఏమండి, ఈయన మరణం ఈ దైవజనులు, ఇప్పుడు ఈ ప్రవచించే దైవజనులు ఉన్నారు కదా, అదనమాట. ఏంటి వీళ్ళ ప్రవచనం అంటే తాగి చనిపోయాడు కనుక ఇది యాక్సిడెంటే, అదనమాట వీళ్ళ ప్రవచనం. ఇది ఆయన ప్రవచనం ఏంటో తెలుసా? యేసుప్రభు ప్రవచనం ఏంటో తెలుసా? మిమ్మల్ని చంపుతారు, అదనమాట. దేవుడు ప్రవచనం ఎలాగుంటాయి, ఈ మనుషుల ప్రవచనాలు ఎలాగుంటాయి. ఇప్పుడుగైనా క్రైస్తత్వమా, నిజమైన పౌరుషంగా కలిగిన దైవజనులైన విశ్వాసులైన నడుం కట్టండి, అందరూ ఐక్యంగా ఉండండి, ఐక్యంగా పోరాడండి. ఏమండి, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ మాటలు, అబద్ధ జీవితాలు ప్రకటించొద్దు, ప్రవచించొద్దు. మన ప్రభు ఏది నేర్పాడో దాని ప్రకారం వెళ్దాం. అటువంటి కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక.